మన పెద్దవాళ్ళు పెట్టిన ఆచారాలు, సాంప్రదాయాలు వినడానికి బాగానే ఉంటాయి. కానీ రియల్‌గా పాటించాల్సి వచ్చినప్పుడు మాత్రం చుక్కలు కనిపిస్తాయి. అందులో ఇది ఒకటి. డెలివరీ అయిన తర్వాత ప్రతి అమ్మాయి డైలీ స్నానం చేసి ఇలా కాళ్ళు, చేతులు, ముఖం కాపుకోమని చెప్తారు. ఇక తలస్నానం చేసిన రోజైతే తల మొత్తం ఇలా వేడికి ఆరబెట్టుకోమంటారు. ఫ్యాన్‌కి ఆరబెట్టుకునే ఛాన్స్ ఉండదు. ఎండకి ఆరబెట్టుకునే ఛాన్స్ ఉండదు. అలాగే వదిలేసే ఛాన్స్ కూడా ఉండదు. అవే ఆడతాయిలని. ఖచ్చితంగా ఇలా వేడికి తలంతా ఆరబెట్టుకోవాలి. లేకపోతే బాబుకు కోల్డ్ చేస్తుంది అని అంటారు. ఎందుకు ఇలా కాపుకోవాలని అడిగితే డెలివరీ తర్వాత అమ్మాయి శరీరం అంతా చాలా పచ్చిగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కాపుకోవాలి. లేకుంటే ఫ్యూచర్‌లో కాళ్ళ నొప్పులు వస్తాయని అంటారు. అది ఎంతవరకు నిజమో నాకైతే తెలీదు. ఈ పద్ధతి మా అమ్మమ్మ పాటించింది. మా అమ్మ పాటించింది. ఇప్పుడు నేను కూడా పాటిస్తున్నా. ఇంకా కొంతమంది కుంపటిలో పసుపు వేసి, ఎల్లిపాయల తుప్పు వేసి, వాము వేసి కూడా కాపుకుంటారు. హెల్త్‌కి మంచిదని చెప్పి. పసుపు పొగ పీల్చుకున్నా, ఎల్లిపాయ పొగ పీల్చుకున్నా, వాము పొగ పీల్చుకున్నా కానీ కోల్డ్ ఉన్నా కానీ పోతుంది అని నమ్మకం. ఇక వేసుకునే వాళ్ళు తలకి సాంబ్రాణి వేసుకొని కూడా కాపుకుంటారు. ఈ కాపడం దెబ్బకి రెండోసారి స్నానం చేసినట్టు అయింది నాకైతే చెమటలు పట్టి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. మళ్ళీ వీడియోలో కలుద్దాం.